వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టును తప్పుదోవ పట్టించారా లేదా అని చెన్నమనేనిని ప్రశ్నించింది హైకోర్టు. కోర్టును తప్పుదోవ పట్టించే వాళ్లకు ఉపశమనం ఎందుకు కల్పించాలని ప్రశ్నించింది. 2018 ఎన్నికల్లో జర్మనీ పౌరసత్వంతో పోటీ చేశారని, జర్మనీ పౌరసత్వంతోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారని హైకోర్టు చెన్నమనేని రమేష్ తరపున లాయర్ ని వివరాలు కోరింది. 2018 ఎన్నికల సమయంలో జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణించారని లాయర్ తెలిపారు. 2018లో ఓసీఐ కార్డు అప్లై చేశారని, 2019 సెప్టెంబర్లో ఓసీఐ కార్డు తీసుకునేటప్పుడు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని లాయర్ తెలిపారు. ఏడాదిలో చెన్నమనేని ప్రయాణాల పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ సునీల్ చెప్పండి. కార్యక్రమం చెన్నమనేని రమేష్ చేసేందుకు కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఎందుకు తప్పుగా పట్టిస్తున్నారు? అయితే 2018 జర్మనీ పౌరసత్వంతోనే మీరు ఎన్నికల్లో పోటీ చేశారంటూ కూడా హైకోర్టు ఈరోజు తీవ్రంగా చెన్నమనేని రమేష్ పై అసహనం వ్యక్తం చేసింది. అదే తరహాలో 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ పాస్పోర్ట్ మీద ప్రయాణం చేశారని కూడా కోర్టుకు సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టుకు తెలపడం జరిగింది. అదేవిధంగా 2019 ఓసీఐ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డులో అప్లై చేశారు. జర్మనీ కార్డు ఓసీఐ కార్డులో కూడా జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కూడా ఓసీఐ కార్డులో చెన్నమనేని రమేష్ చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ కోర్టుకు తీసుకోవడం జరిగింది. అయితే చాలా కాలంగా చెన్నమనేని రమేష్ ఇంకా జర్మనీ పౌరసత్వంతోనే అతని ప్రయాణాలు కొనసాగుతున్నట్టు కూడా అదే సీనియర్ కౌన్సిల్ రెస్పాన్స్ గా ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ రవికిరణ్ మరోసారి కోర్టుకు తీసుకోవడం. అయితే కానీ తాను మాత్రం జర్మనీ పౌరసత్వాన్ని ఎప్పుడో ఇచ్చేశాను, ప్రస్తుతం నాకు ఇండియా పాస్పోర్ట్ మీదనే నేను ప్రయాణాలు చేస్తున్నట్టు కూడా చెన్నమనేని రమేష్ గారికి సంబంధించిన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ కోర్టు మాత్రం చాలా సీరియస్ కావడం జరిగింది. కోర్టును పదే ఎందుకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు, జర్మనీ పాస్పోర్ట్ మీదనే ఇంకా మీరు ప్రయాణాలు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా తమ దగ్గర ఉందంటూ కూడా కోర్టు ఈరోజు తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదే తరహాలో ఈరోజు మరొకసారి కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, మరోవైపు చెన్నమనేని రమేష్ ని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సర కాలం 2023 సంవత్సర కాలంలో అతను ఎన్నిసార్లు జర్మనీకి ప్రయాణాలు చేశాడు, దానికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన లిస్ట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, ఆ సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకు సమర్పించాలంటూ కూడా హైకోర్టు చెన్నమనేని రమేష్ కి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేయడం. ఇప్పటికే మనం చూసాం, గత కొంతకాలంగా చెన్నమనేని రమేష్ మాజీ ఎమ్మెల్యే, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కోర్టు ఇలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం పట్ల అటు చెన్నమనేని పిటిషన్లో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే వేములవాడ చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఈరోజు కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సీరియస్ చేయడం జరిగింది. చెన్నమనేని రమేష్ పదే కోర్టును తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు, దీనంతా కూడా కోర్టు సమయాన్ని వృధా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కేసులో ఉపశమనం కల్పించే అవకాశం లేదంటూ కూడా కోర్టు ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది. కాబట్టి మరి చూడాలి, వచ్చే శుక్రవారం రోజు ప్రయాణాలకు సంబంధించి జర్మనీ పౌరసత్వంతో ఇతను ఎన్ని ప్రయాణాలు చేశాడు, ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడా, జర్మనీ పాస్పోర్ట్ మీద ఇతను ఇంకా జర్మనీకి వెళ్తున్నాడా లేదా అనేది మాత్రం వచ్చే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవైపు చెన్నమనేని ఇచ్చే దానిపై కూడా పూర్తి ఆధారపడే అవకాశం ఉంది. వచ్చే శుక్రవారం రోజు ఒక పూర్తి క్లారిటీ కూడా ఈ కేసులో వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.